ఇప్పుడు మనం చిరకాలంగా ఎదురు చూసే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కౌన్సిల్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు ముఖ్య అతిథులందరూ. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములు గారు శాంతియుతంగా ఆమరణ చేసి ఈ అమరవీరులైనారు. అదేవిధంగా ఆయుధం బట్టి అల్లూరి సీతారామరాజు అమరవీరులైనారు. అంటే ఓర్పుకి విగ్రహావిష్కరణకు ఇచ్చేసినటువంటి పూజ్యులు, పెద్దలు, సౌకర్యులు మన ఎంపీ గారికి, అదేవిధంగా అందరి వాడిగా అందరిలో నేనున్నాను, మీతోనే నా ప్రయాణం అంటూ ఎమ్మెల్యేగా మనం అందరం గెలిపించుకొని ఆయన ఇక్కడికి తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా యువత రాజకీయాల్లోకి రావాలి, యువత ఆదర్శంగా ఉండాలి అనేటువంటి పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చేసి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన డూండి రాకేష్ గారికి, అదేవిధంగా వివిధ హోదాలలో ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, గౌరవనీయులైన కమిషనర్ గారికి, డిఎస్పీ గారికి ఉన్నాను. ఆయన బతికింది 50 సంవత్సరాలే, 51 సంవత్సరం. ఈ తక్కువ కాలంలోనే తన జీవితాన్ని మొత్తం దేశ ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం అంకితం చేసి ఆచరించి చూపిన వ్యక్తిగా ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ సాధించడమే కాకుండా స్వాతంత్ర సమరయోధుడిగా, స్వాతంత్ర పోరాటంలో, ఉప్పు సత్యాగ్రహంలో జైలు శిక్షలు కూడా అనుభవించి, అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా తన వంతు పాత్ర పోషించి, అదేవిధంగా హరిజనులకు దేవాలయ ప్రవేశాలు ఉండాలి అనేటువంటి విషయం మీద ఆమరణ దీక్ష చేపట్టినప్పుడు, అదే టైంలో స్వాతంత్ర పోరాటం ఉధృతంగా సాగుతూ ఉంది. ఈ టైంలో ఈ విధంగా పోతే స్వాతంత్ర పోరాటం పక్కుదవ పడుతుంది, ఇది ఉనికిలోకి రాదు, సాధించలేము, స్వాతంత్ర పోరాటమే మనకు ముఖ్యమని పిలుపునిస్తే దాన్ని కూడా పాటించకుండా హరిజనుల దేవాలయాల ప్రవేశించడానికై ఆమరణ దీక్ష చేపట్టారు. ఒక్క గాంధీజీ గారి పిలుపుతో మాత్రమే ఆయన ఆపి ముందు స్వాతంత్ర పోరాటం కోసం జీవితం. ఈ విషయంలో ఆయన ఆదర్శాలన్నింటినీ కూడా మనం కొన్నైనా పాటించవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్.